అందుకే మా చెల్లెళ్ళకు మా తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు ఒట్టేయండి, ప్రమాణం తీసుకోండి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. గట్టిగా ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. మీడియా మిత్రులకు వినిపించాలి. వాళ్ళు ఇంకా వింటున్నట్టు లేరు, అక్కడిక్కడ చూస్తున్నారు. మేము వ్యసనాలకు దూరంగా ఉంటామని మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతోని ఫామ్ హౌస్లో పండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించేటట్టు మొన్న జరిగిన దీపావళి సందర్భంగా సారా బుట్లతో కోకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా మీరు చప్పట్లు కొట్టండి. వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి. ఈ వ్యసన పరులను ఖచ్చితంగా కఠినంగా అణిచివేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇక్కడికి వచ్చిన విద్యార్థులారా, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వం మనం తెచ్చుకున్నది. ఈ ప్రభుత్వం నాటి మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు పేదల కోసం, సోషల్ జస్టిస్ కోసం పాటుపడిన ప్రభుత్వం. ఈరోజు అందుకే సమాజంలో వస్తున్న మార్పును, సమాజం నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కులగణన సర్వే, ఇంటింటికి సర్వే కోసం ప్రభుత్వ అధికారులు వస్తున్నారు. 85,000 మంది ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. 8,500 మంది వాళ్ళను పర్యవేక్షిస్తున్నారు. ఏ ఇంటికి ఈ కులగణన కోసం వచ్చినా మీరు చదువుకున్న విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చెయ్యాలి. రేపు మీ రిజర్వేషన్లు 50% దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి. రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి. మీ చదువులకు ఉన్నత విద్యా అవకాశాలు రావాలి అనంటే కులగణన జరగాలి. మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ తలుపు తట్టాలి అంటే ఈ రాష్ట్రంలో కులగణన జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేయబోతున్న కులగణన ఈ దేశానికి ఆదర్శంగా ఉండబోతుంది. 2025 జనగణనలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కులగణనను కూడా అందులో చేర్పించి తద్వారా రాజకీయ రిజర్వేషన్లు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్లను 50% పైబడి అందుబాటులోకి తేవడానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కులగణనను కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మా నాన్నకి చెప్పండి, ఇందులో పాల్గొనేలా చెయ్యండి. ఆ వివరాలు మీరే చెప్పండి. ఆ వచ్చిన అధికారులతోటి ఆ కులగణన మొత్తం షీట్స్ మీరు తీసుకోండి, మీరు చదవండి, మీరు అవగాహన చేసుకోండి. మీరు మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఈ కులగణన ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరి ఆస్తులను గుంచుకోదు, ఎవరి రిజర్వేషన్లను తొలగించదు, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపదు. కొంతమంది కుట్రపూరితంగా మీరు వివరాలు ఇస్తే మీ సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తారు. ఈ కులగణన మీ సంక్షేమ పథకాలు పెంచడానికి, మీ రిజర్వేషన్లను పెంచడానికి, ఆర్థికంగా మీకు ఇంకా నిధులను ఎక్కువ కేటాయించడానికే తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగించడానికి కులగణన కాదు. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి మాట ఇచ్చారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కులగణన చేస్తాం, కులగణన ఎక్స్రే లాంటిది అని. ఇది ఎక్స్రే కాదు, మెగా హెల్త్ చెకప్ ఫర్ సొసైటీ. సమాజంలో ఉన్న అన్ని అంచనాలను తీసుకొని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే కులగణనకు ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను ద్రోహులుగా ప్రజలకు చెప్పండి. అలాంటి ద్రోహులకు తెలంగాణ సమాజంలో తావివ్వకండి. ప్రజల్ని మభ్య పెట్టడంలో కొంతమంది ఉంటారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ నిరుద్యోగ యువకులు గుర్తురాలే, ఏ అశోక్ నగర్ చౌరస్తా వైపు మళ్ళీ చూడలే, ఎవడు దిల్సుఖ్ నగర్ల కోచింగ్ సెంటర్లు ఉన్నోళ్ళ గురించి ఆలోచన చేయలే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లల్ని రెచ్చగొట్టి భావోద్వేగానికి లోను చేసి వాళ్ళు అమరులైతే
వాళ్ళ శవాల మీద ఈరోజు అధికారంలోకి ఆనాడు ఎక్కి 10 ఏళ్ళు మనల్ని తొక్కిండ్రు. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని వాళ్ళని బండకేసి కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుంటే మళ్ళీ కుట్రలకు తెర లేపుతున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన విద్యార్థులదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీ ఉండాలి. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు. మనకు స్కిల్ శిక్షణ నైపుణ్యం ఉన్నప్పుడే ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకున్నది. అదేవిధంగా మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు. అందుకే 2028లో జరగబోయే ఒలింపిక్స్లో బంగారు పతకాలు తెలంగాణ రాష్ట్రం నుంచే తేవాలి, సాధించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం.